ప్రతి జీవికి జీవనాధారం. నీటిని సరిగా వాడకపోతే పిల్లలైనా పెద్దలైనా అనారోగ్యం పాలవుతారు. ఈ విషయాన్ని గుర్తించారు ఆ పాఠశాల ఉపాధ్యాయులు. దీంతో కొత్తగా ఆలోచించారు. తమ పాఠశాల విద్యార్థులు ఆ సమస్యల బారిన పడొద్దనుకున్నారు. సాధారణంగా పాఠశాలలో ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, ఇంటర్వెల్, లంచ్ బెల్ ఇలాంటి పదాలు మనకు వినిపిస్తాయి. కానీ ఆ పాఠశాలలో మాత్రం ప్రతిరోజు ఇలాంటి బెల్లలతో పాటుగా వాటర్ బెల్కు శ్రీకారం చుట్టారు. మరి ఈ వాటర్ బెల్ ఉద్దేశం ఏంటి? ఈ పాఠశాల ఏ ఊర్లో ఉంది అని ఆలోచిస్తున్నారా? అయితే బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూడండి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లేల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాఠశాలలో వాటర్ బెల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పాఠశాల అంటే చిన్నారి విద్యార్థులకి పుస్తక విజ్ఞానం పంచే తరగతి మాత్రమే కాదు. పాఠశాల అంటే అమ్మ ఒడి లాంటిది కూడా. విద్యార్థులు అన్ని రంగాలలో వికాసం చెందేలా తోడ్పాటు అందేలా అందిస్తుంది. అలాంటి పాఠశాలలో ఇప్పుడు విద్యార్థులు చదువులతో పాటుగా చిన్నారులు అనారోగ్య సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టాలని పాఠశాల ఉపాధ్యాయులు చొరవ తీసుకుంటున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు వేళకి వచ్చారా, పాఠశాల బోధించారా, విద్యలో రాణిస్తున్నారా, ర్యాంకులు వస్తున్నాయా అని మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు అందరూ కలిసి విద్యార్థుల హెల్త్ కేర్ పై దృష్టి పెట్టారు. అందుకోసం పాఠశాలలో వాటర్ బెల్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఇంటికి పోయేలోపు కనీసం 1 లీటర్ వాటర్ ఖచ్చితంగా త్రాగాలని కార్యాచరణ రూపొందించారు. దీనికోసం పాఠశాలలో మిగతా బెల్స్ లాగానే రోజుకు 2 సార్లు వాటర్ బెల్ మోగించే ప్రక్రియను ప్రారంభించారు. వాటర్ బెల్ మోగగానే విద్యార్థులు ఉపాధ్యాయులందరూ బయటకు వచ్చి నీటిని త్రాగుతారు. వాటర్ బెల్ కార్యక్రమం జిల్లేల పాఠశాలలో కొద్ది రోజులుగా అమలవుతుంది. అయితే ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్కి బదులుగా దాతల సహాయంతో 165 మంది విద్యార్థులకి స్టీల్ బాటిల్స్ పంపిణీ చేశారు. స్కూల్ ఆవరణలో కూడా ప్లాస్టిక్ డస్ట్బిన్ కూడా వాడటం లేదు. ఇక్కడ వాటర్ బెల్ కార్యక్రమం అమలు చేయడానికి ప్రధానోపాధ్యాయురాలు అనురాధ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆమె గతంలో కరీంనగర్ డిఈఓ కార్యాలయంలో వర్క్ చేసేటప్పుడు తగినంత నీరు త్రాగకపోవడం వల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. శరీరంలో నీటి శాతం తగ్గడమే కాకుండా కొలెస్ట్రాల్ బాగా పెరిగింది. దీనివలన హెడ్ మాస్టర్ అనురాధ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తనలాగా ఎవరు అనారోగ్యానికి గురి కావద్దంటే తగిన నీరు తాగడమే అవసరమని భావించింది. అందుకే తాను ఎక్కడ పనిచేసినా ఆ పాఠశాలలో విద్యార్థులు నీరు ఎక్కువ తీసుకునేలా చర్యలు తీసుకుంటానని, నీటిని త్రాగేందుకు అనువైన వాతావరణం కల్పించాలని వాటర్ బెల్స్ పెట్టానని అంటున్నారు అనురాధ. నా పేరు అనురాధ, జిల్లా హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఒక వాటర్ తాగకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి అనేది నేను ప్రాక్టికల్గా చూశాను. వాటర్ తాగని సందర్భాలు ఏంటంటే చాలాసార్లు నాకు మంచినీరు సమయానికి దొరకని సందర్భాలు ఉంటుండే. ఒకవేళ దొరికినప్పటికీ కూడా పక్కన వాటర్ బాటిల్ ఉన్నా కూడా మర్చిపోయే సందర్భాలు ఉంటుండే. అంటే పని ఒత్తిడి ఉన్నప్పుడు ఇంకేదో కారణాల వలన నీళ్లు తాగాలి అన్న ఆలోచన కూడా వచ్చేది కాదు. కొన్ని సందర్భాలలోనేమో నీళ్లు తాగితే వాష్రూమ్కి వెళ్ళాలని, వాష్రూమ్ క్లీన్గా లేదు అందుకని తాగకుండా ఉండే ప్రయత్నాలు చేసేదాన్ని. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతిన్నది. ఈ విషయాన్ని ఎక్కడ మహిళలు నలుగురు కలిసిన చోట ప్రస్తావించినా కూడా ఉద్యోగం చేసే మహిళలైతే అవును మాకు కూడా ఇదే ఇబ్బంది అవుతుంది అని చెప్తూ వస్తున్నారు. ఏమి ఇబ్బందులు వచ్చాయి అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయి, తర్వాత బీపీ స్టార్ట్ అయింది, ఆ తర్వాత మూడ్ డిస్టర్బ్ అవుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు నా స్కూల్లో పిల్లలకు అట్లాంటి ఇబ్బందులు రాకూడదు అని అనిపించింది. మా స్కావెంజర్ బాత్రూమ్స్ చాలా నీట్గా ఉంచుతారు. ప్రొద్దున వాటర్ అన్ని ట్యాంకులలో నింపి పెడతారు. 5 స్టీల్ క్యాన్లు పెట్టుకున్నాం వాటర్ కోసము. వాటర్ ఫిల్టర్ ఉంది స్కూల్లో. వాటర్ ఫిల్టర్లో నీళ్ళే మనం క్యాన్లలో నింపి పెడుతున్నాము. ఇంత చేసినా కూడా పిల్లలు నీళ్లు తాగడం లేదు. మళ్ళీ కూడా మనకు స్టీల్ క్యాన్లు దాతలు ఇచ్చారు. పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టీల్ బాటిల్ ఉంది. అప్పటికి కూడా నీళ్లు తాగడం లేదు అని గమనించడం వల్ల ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. మొన్న ప్రేయర్లో 2 అమ్మాయిలు డీహైడ్రేషన్ తోటి పడిపోయారు. ఇమ్మీడియట్గా ఆ రోజు నుంచి మేము ఈ కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నాము. మార్నింగ్ ఈవినింగ్ 2 ఇంటర్వెల్ ఉంటాయి ప్రతి స్కూల్లో. దాన్ని మేము ఇంటర్వెల్నే వాటర్ బెల్గా కన్వర్ట్ చేసుకున్నాం. బెల్లు మోగగానే పిల్లలందరూ బయటికి రావడం, నీళ్లు తాగడం అనేది జరుగుతుంది.
హెడ్ మాస్టర్ తలపెట్టిన మంచి కార్యక్రమానికి ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ సహకరిస్తున్నారు. వాటర్ బెల్ మ్రోగగానే ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ బయటకు వచ్చి నీటిని త్రాగుతారు. ఇప్పుడు ఎండాకాలం సమీపిస్తుండటంతో విద్యార్థులు ఇంకా ఎక్కువగా నీటిని త్రాగేలా పాఠశాలలో మట్టి కుండలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పిల్లలు ప్రతిరోజు కనీసం రోజుకు 2 నుండి 3 లీటర్లు త్రాగడం అవసరం. ఇలా త్రాగడం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు. కిడ్నీ స్టోన్ సమస్యలు, డీహైడ్రేషన్, తలనొప్పి లాంటి వాటిని ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో ప్రతి పాఠశాలలో ఇలాంటి వాటర్ బెల్ పెట్టి పిల్లలు తగినంత నీరు త్రాగేలా చర్యలు తీసుకోవాలని బిగ్ టీవీ ఆశిస్తుంది. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. For more videos like this, subscribe Big TV channel.